మరికొద్ది రోజులు తీహార్ జైల్లోనే ఎమ్మెల్సీ కవిత ఉండక తప్పదు. ఎందుకంటే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఈడీ సిబిఐ లిక్కర్ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు వేశారు. తీర్పు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరికొద్ది రోజులు తీహార్ జైల్లోనే ఎమ్మెల్సీ కవిత ఉండక తప్పదు. ఎందుకంటే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. ఈడీ సిబిఐ లిక్కర్ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు వేశారు. తీర్పు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ తీర్పును మే 6కు వాయిదా వేసింది స్పెషల్ జడ్జి కోర్టు జడ్జి కావేరి బవేగా. మరి దీంతో ఈడీ కేసు కూడా అదే టైంలో ఉంది. ఈడీ కేసు కూడా మే 6వ తేదీనే ఉంది. మరి ఇటు ఈడీ కేసులో బెయిల్ జడ్జిమెంట్, సిబిఐ కేసులో బెయిల్ జడ్జిమెంట్ రెండు కూడా మే 6వ తేదీన వెలువడించాల్సి మే 7న కవిత రిమాండ్ ఉంది. మరి ఒకవేళ కానీ బెయిల్ దొరికితే రెండు కేసుల్లో ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. రాకపోతే ఆమె జ్యుడిషియల్ డిమాండ్ పొడిగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్.